నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు చిత్రా యాదవ్ గారు ఉన్నారు. ఈవిడ ఎవరో కాదు, నర్సింగ్ యాదవ్ అన్న పేరు మనం వినే ఉంటాము. ఆయన పేరు వినగానే అప్పట్లో ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కానీ, అలాగే ఆయన ఓల్డ్ సిటీలో ఆయన అండతో షూటింగ్ జరుపుకున్న సినిమాలు కానీ మనకి గుర్తురాక మానవు. ఇప్పుడు ఆయన ప్రొఫెషన్ని తన ప్రొఫెషన్ చేసుకొని ఎన్నో సినిమాలకు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు చిత్రా యాదవ్ గారు. మరి తన వృత్తి గురించి, అలాగే తన భర్త నర్సింగ్ యాదవ్ గారి గురించి, తన కెరియర్ గురించి ఏం చెప్తారో ఇప్పుడు తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే చిత్రా యాదవ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. నేను యాక్చువల్గా మీ బాబు ఫస్ట్ బర్త్డే ఇక్కడ జరిగింది, ఖైరతాబాద్ ఫంక్షన్ హాల్లో జరిగినప్పుడు వచ్చాను నేను. ఆ తర్వాత కలవలా యాక్చువల్గా. తర్వాత మళ్ళా నర్సింగ్ గారు దూరం అయినప్పుడు ఒకసారి వచ్చి అది దర్శించుకున్నాం అంతే. ఏం చేస్తున్నారు అసలు? ఏంటి ప్రస్తుతం మీ యాక్టివిటీ ఏంటి? నా యాక్టివిటీ ఇప్పుడు షూటింగ్స్కి లైసెనింగ్ వర్క్ చేస్తున్నాను. నర్సింగ్ గారి వారసత్వాన్ని మీరు తీసుకున్నారా? ఓకే. జనరల్గా వారసత్వాన్ని అటు బిడ్డలు కానీ ఎవరైనా అందిపుచ్చుకుంటూ ఉంటారు. సో ఆయన ఆ షూటింగ్ కోఆర్డినేషన్ అంతా మీరు టేకప్ చేశారు. అవును. తను సినిమా వాళ్ళకి ఎంత డెడికేషన్గా తను మన వాళ్ళని మా ఏరియాకి వస్తే చేస్తుండేనో అది నేను దగ్గరించి చూశాను. కాబట్టి ఇది ఎవరో చేయకూడదు, మనమే చేయాలి దీన్ని అని నేనే స్టార్ట్ చేశాను అన్నమాట. మా అసోసియేషన్ దానికి సహకరించారు. మా అసోసియేషన్ లెటర్ ఇచ్చారన్నమాట, ఈ కోఆర్డినేషన్ మీరు చేసుకోవచ్చు అని చేస్తే దెన్ ఐ స్టార్టెడ్ విత్ దట్. ఎందుకు మీ అంటే దీన్నే వృత్తిగా తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే నర్సింగ్ గారు చేశారు కాబట్టా, లేదంటే ఇది తప్ప వేరే ఆప్షన్ లేని సిచ్యుయేషనా ఏంటి అసలు? లేదు, నర్సింగ్ గారు చేశారనేసి అంటే నాకు అది తన బిహైండ్ ద స్క్రీన్ నేను తనకి అందుబాటులో ఎప్పుడు ఉండేదాన్ని. ఇంట్లో ఉండే తనకి నేను కోఆర్డినేట్ చేసేదాన్ని. ఊరికే లెటర్ టైప్ చేసి ఇచ్చేదాన్ని, పిల్లలతో కోఆర్డినేట్ చేసేదాన్ని, ఎవరు వెళ్తున్నారు షూట్కి, ఎంతమంది వెళ్తున్నారు అవన్నీ చూసుకునేదాన్ని. సో నాకు కొంచెం బేసికలీ కొద్దిగా ఐడియా ఉండే. తను ఇంట్లోనే ఇన్ని ఇయర్స్ తను చేసేటప్పుడు తను ఫోన్ కాల్ మాట్లాడేది, పోలీస్ డిపార్ట్మెంట్తో ఎలా మాట్లాడతాడు, మున్సిపల్తో ఎలా మాట్లాడతాడు, మనం ఎలా పర్మిషన్ తీసుకుంటాం అనేది నాకు కొంచెం బేసిక్ ఐడియా ఉండే. బేసిక్లీ ఇది ఏకలవ్య విద్య అంటారు కదా, అలా నేర్చుకున్నాను నేను. తన ఇదైనాక అప్పుడు నన్ను అనుకున్నాను, ఎవరో చేస్తారు కదా, ఎందుకు చేయాలి, ఇది మనమే చేయొచ్చు కదా అని స్టార్ట్ అయింది అంతే. అంటే జనరల్గా నాకు తనతో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ షూట్లో కలవటం కానీ, ప్రెస్ మీట్లో కలవటం కానీ జరిగింది. తను మనిషిగా ఎంత మంచితనం ఉంటుందో ప్రత్యక్షంగా నేను చదివి చూసిన వాడిని. బట్ తను పని దగ్గరకు వచ్చేతలకి కొంచెం అథారిటీగా మాట్లాడతాడు. తను కావాల్సింది గట్టిగా చెప్పి చేయించుకుంటాడు. కానీ మరి మీ దగ్గరకు వచ్చేతలకి ఆ అథారిటీ అనేది ఉందా అసలు ఏంటి అది? అలా ఏం లేదు. తను ఇంట్లో చాలా గంభీరంగా ఉంటాడు, చాలా సాఫ్ట్గా ఉంటాడు. బయట ప్రపంచానికి తను అలా ఉంటేనే తన పని జరుగుతుందని అనుకుంటారు. కానీ ఇంట్లో అలా లేదు. బేసిక్లీ ఈజ్ అ వెరీ సాఫ్ట్, చాలా కామ్, చాలా పీస్ఫుల్గా ఉంటారు ఇంట్లో. అంటే నేను వర్క్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఆ వర్క్ మీరు టేకప్ చేశారన్నప్పుడు జనరల్గా అతని నేచర్కి మీ నేచర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను అనేది అది అలా ఉంటేనే ఆ వర్క్ అనేది చేయగలం మనం. సో లేదంటే మనం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీరు ఏమన్నా ఇనిషియల్ స్టేజ్లో కానీ ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? ఆ టైంలో మీకు బాగా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? అవును, ఇది ఎలా అంటే నాకు ఒక నర్సింగ్ గారి వైఫ్ అనే ఒక ఫేస్ వాల్యూతోనే నాకు ఫేవర్గా నడిచిపోయింది. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అని, ఏ మున్సిపల్ వెళ్ళని, మనం ఏ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్కి వెళ్ళని, అన్నీ ఏదో పాపం తను లేడు కాబట్టి వాళ్ళ వైఫ్ చేస్తుంది, మనం సపోర్ట్ చేయాలా అలే. నేను కూడా వాళ్ళకి అంతే హంబుల్గా రిక్వెస్టింగ్ మోడ్లోనే చేసుకొచ్చేస్తాను. ఇనిషియల్ స్టేజ్లోనే పనికి వస్తుంది. వన్స్ మన వర్క్లో మనం ప్రూవ్ చేసుకోలేకపోతే అది కష్టమైపోద్ది అలా. కానీ నాకు నా ఏరియా
చాలా సపోర్ట్ చేస్తారనమాట. తనతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఏరియా కాకుండా మా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న ఏరియాస్ కూడా అందరూ నర్సింగ్ గారికి చాలా ఫేవర్ చేస్తారు. ఇప్పుడు నేను షూటింగ్ స్పాట్లోకి వెళ్ళి పలానా మన షూటింగ్ ఉంది ఈరోజు అంటే అందరు వస్తారు, అందరు హెల్ప్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ఎమ్మెల్యే నుంచి, కార్పొరేటర్స్ నుంచి, ఆ ఏరియా యాక్టివిటిస్టు, సోషలిస్టు, ఎవరెవరు ఉంటారో అందరూ అరే చెయ్యమ్మా చెయ్యి మేము ఉన్నాము అని అట్లాంటి పర్సన్స్ చాలామంది వస్తారు మనకి హెల్ప్ చేయడానికి. అంటే నర్సింగ్ గారు ఉన్నప్పుడు ఇటు కోటి నుంచి అటు సుల్తాన్ బజార్ వరకు మొత్తం ఏ ఏరియాలో అయినా షూట్ అంటే ఆయన ఉంటే స్మూత్గా జరిగిపోద్ది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే అందరిలో ఉండేది. ఇప్పుడు ఆ భరోసాని మీరు ఎంతవరకు ఇవ్వగలిగారు? 100% ఇచ్చాను. ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్. నేను ఒక్కసారి ఒక షూటింగ్ టేకప్ చేశానంటే అది కంప్లీట్ అయ్యి ప్యాకప్ అయ్యి వాళ్ళు బయటికి వెళ్ళే వరకు నేను 100% నా ప్రెజెన్స్ నేను ఆడిస్తాను. నేను స్టార్ట్ అయ్యి ప్యాకప్ అయ్యే వరకు నేను కదలను. ఎట్లాంటి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నేను ఐ విల్ హ్యాండిల్, ఐ విల్ బీ దేర్ అండ్ ఐ ట్రై టు సాల్వ్. నేనేది వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని దాని యొక్క సాల్వింగ్ మోడ్లోనే ఉండి మంచిగా చేయించుకొని బయటకు వచ్చేస్తాం. అంటే మీరు బిహైండ్ ఉండి నర్సింగ్ గారు ముందున్న సిచ్యుయేషన్స్కి ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన తర్వాత ఉన్న సిచ్యుయేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు? నా సింప్లిసిటీ, నా హంబల్ నేచర్, నా రిక్వెస్టింగ్ నేచర్ వల్లనే నేను ఓవర్కమ్ అవుతున్నాను. అందరూ ఒక తన ఫేస్ వాల్యూ, పాపం తను లేడు కాబట్టి మనం ఈమెకు సపోర్ట్ చేయాలని చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అలానే నేను ఓవర్కమ్ అవుతున్నాను. కానీ జనరల్గా సొసైటీ నేచర్ ఏంటంటే మనుషులు ఉన్నప్పుడు ఉండే ఆ గౌరవం, మర్యాద అనేది మనిషి పోయిన తర్వాత అది ఉండదు. సో మరి మీ విషయంలో నిజంగా అది క్యారీ ఫార్వర్డ్ అవటం అనేది మాత్రం గ్రేట్. ఎస్, పబ్లిక్ సపోర్ట్ నాకు చాలా ఉంది. నేను బేసిక్లీ నేను ఈ ఊరు అమ్మాయినే కాదు, నేను తెలంగాణనే కాదు, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. కాకపోతే మేము యాదవాసే, తెలుగు వాళ్ళే. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన అమ్మాయికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే ఏకైక కారణం నర్సింగ్ గారే. తను అప్పట్లో అంత కామన్ పర్సన్ లాగా ఆ జనాల్లో ఉండేవాడు కదా. అది ఒక ఫేవర్ నాకు, నా కొడుక్కి ఒక పెద్ద బ్లెస్సింగ్స్ అయింది అంతే. ఈరోజు ఈ షూటింగ్స్ చేసుకునే దానివల్ల నాకు ఒక పెద్ద ఇది ఏమంటారు, ఒక పెద్ద సాటిస్ఫాక్షన్. ఇదే మా వారిది నేను ఏదో చేస్తున్నాను అనేది ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఒక ఇది కూడా నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ కూడా ఇది నాకు. ఇప్పుడు నర్సింగ్ గారు దూరం అయిన తర్వాత మీరు దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అని నిశ్చయించుకున్న తర్వాత ఫస్ట్ మీకు బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చిన అటు బ్యానర్ కానీ లేదంటే వ్యక్తులు కానీ ఎవరు అసలు? అంటే లోకల్గా ఎటు మీకు సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే అటు నర్సింగ్ గారి ఫాలోవర్స్ అందరూ మీకు హెల్ప్ చేస్తారు. బట్ ఇండస్ట్రీ వైపు నుంచి ఆ సపోర్ట్ అనేది మీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు? ఎలా? ఫస్ట్ నేను చేసిన ప్రాజెక్ట్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు అందరు వస్తారు, అందరు చెప్తారు, వాళ్ళకి మన కేపబిలిటీ ఏంటి అని తెలిసి నాకు వర్క్ ఇచ్చేది. దట్ ఈస్ వెరీ డిఫరెంట్. నేను ఏంటి అని తెలియకుండా కూడా నాకు ఒక జాబ్ ఆఫర్ చేసింది గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్. విష్ణు గారు, సుస్మిత గారు కలిసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారనమాట. మాది కోటి సుల్తాన్ బజార్లో షూటింగ్ ఉంది, మీరు ప్లాన్ చేయాలి అని అన్నీ మాట్లాడి. క్రూ వాజ్ అరౌండ్ 300 to 400, వెరీ బిగ్ బడ్జెట్. దాంట్లో షార్ట్ సీన్స్ ఉంది, పెట్రోల్ బంక్ సీన్ ఉంది. స్టార్టింగే నాకు ఒక పెద్ద పిక్చర్ కనిపించింది. బట్ స్టిల్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. దీన్ని నేను కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని చేశాను. ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఆ ఒక్క దీంట్లో నాకు అనిపించింది, అరే మనం చెయ్యొచ్చు, అన్నీ సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. కొంచెం పబ్లిక్తో మనం కొంచెం ఏమంటారు మణిగి కొంచెం మంచిగా ఉంటే మనం దీన్ని కేక్ వాక్ వీ కెన్ డూ ఇట్ అని ఒకటి చిన్న చిట్కాలాగా తీసేసుకున్నాను. అక్కడి నుంచి ఇంకా ఐ స్టార్టెడ్ గెటింగ్ పీపుల్స్ మీడియా, ఆర్కా మీడియా, అలా పెద్ద బ్యానర్స్. లైక్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఓటీటీ మూవీస్, మన వెబ్ సిరీస్, బాంబే వాళ్ళది, తమిళ్ మూవీ వాళ్ళందరూ ముందే వచ్చి ఇక్కడ అన్నీ రెక్కి చూసుకుంటారు. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ 1 week 10 daysకి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇట్స్ వెరీ ఈజీ. నాకు తెలిసి నర్సింగ్ గారు దాదాపు చిరంజీవి గారు ఆల్ మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఆయన వారసురాలు సుస్మిత గారు ఇప్పుడు మీకు అండగా ఉన్నారు. అది
అనుకోకుండా ఫేవర్ అయింది నాకు. దానివల్ల ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఫర్ మై కెరియర్ దీనికోసం. జనరల్గా మీరు ఈ లొకేషన్స్లో సినిమా వాళ్ళు వచ్చి మీకు ఓల్డ్ సిటీలో షూటింగ్ చేయాలనుకున్నప్పుడు మీకు బేసిక్గా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అసలు? ఎస్, పబ్లిక్ చాలా ఎవరో వస్తాడా. ఇంతకుముందు ఒక ఏరియాకి ఒక దాదా ఉండేటాడు, ఇప్పుడు ఎలా ఉందంటే గల్లీకి ఒక దాదా వస్తాడు, గల్లీకి ఒక లీడర్ వస్తాడు, నేను యాక్టివిస్ట్ అంటాడు, ఈ యాక్టివిస్ట్. వీళ్ళంతా కొంచెం మేనేజ్ చేసి మెయింటైన్ చేసి మాట్లాడి వీళ్ళంతా సెటిల్ చేసేదానికి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకు రక్షక్ వస్తుంది, మళ్ళీ ఆ నైట్ బీట్ పోలీసెస్ వస్తారు, ట్రాఫిక్ వాళ్ళు వస్తారు, చాలాసార్లు సిపి రౌండ్కి వస్తారు, అడుగుతారు హూస్ టేకింగ్ కేర్, మన డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉందా, నేను తీసుకున్న మన గవర్నమెంట్ ఆర్డర్ అంతా కరెక్ట్గా ఉందా షూటింగ్ చేయించేదానికి, అవన్నీ చెక్ చేస్తారు. సో ఐ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకే నేను ఎక్కడ ఛాన్స్ తీసుకోను. వాట్ ఎవర్ ఐ డూ మై పేపర్ వర్క్ షుడ్ బి పర్ఫెక్ట్. నా డాక్యుమెంట్స్ నా దగ్గర కరెక్ట్గా ఉండాలి, నా జియో ఒకటి నా దగ్గర కరెక్ట్గా ఉంటే ఎవరు అడిగినా నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్. ఓకే. జనరల్గా ఒక్కోసారి ఏమవుతుందంటే నిక్ ఆఫ్ ది మూమెంట్లో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. అంటే రేపు షూట్ అనగా ఈరోజు నైటే వాళ్ళకి అన్నీ ఫిక్స్ చేసుకొని షూట్కి రావాల్సి వస్తుంది. ఆ సిచ్యుయేషన్లో పర్మిషన్స్ అంటే కొంచెం కష్టం. అంటే వెళ్ళిపోయి మరుసటి రోజు ఆఫీసులు తెరిచిన తర్వాత పర్మిషన్ తీసుకోవటం ఎంత సాధ్యపడని వ్యవహారం. సో అలాంటి నిక్ ఆఫ్ ది మూమెంట్లో మీరు ఎలా? నేను హ్యాండిల్ చేశాను, నేను అలాంటి సిచ్యుయేషన్ కూడా ఫేస్ చేశాను. కానీ నేను బై ద టైమ్ అంటే మనకు వర్కింగ్ టైం స్టార్ట్ అయ్యే లోపల మన కాల్ షీట్ 7 to 6 అలా ఉంటుంది కదా, నేను బై 10:30, 11 బై లంచ్ టైం వరకు ఎలా అయినా పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. నేను ఒక 40 మూవీస్ చేసింటాను. నా ఏరియా ఏసీపీ గారికి కానీ డీసీపీ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందరికీ తెలుసు, ఈవిడ మనల్ని వదలదు, ఈమెకు పర్మిషన్ ఇవ్వకపోతే ఈమె మనల్ని వదలదు అని చెప్పి నేను వాళ్ళకి మెసేజెస్ పెడతాను, కాల్ చేస్తాను, మా వాళ్ళని వాళ్ళ దగ్గరనే నిలబెడతాను. నాకు పర్మిషన్ ఇచ్చే వరకు వదలను. పర్మిషన్ బై ఎండ్ ఆఫ్ ద డే నా షూటింగ్కి నా పర్మిషన్ ఉండాలి. అదొకటి నేను సీరియస్గా పెట్టుకున్నాను అన్నమాట. ఓకే. అంటే కొన్ని చోట్ల పర్మిషన్ ఉన్నా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది సిచ్యుయేషన్ ఉంది. సో వాటిని ఎలా ఓవర్కమ్ అవుతారు? ఏ రిక్వెస్టింగ్ మోడ్లోనే నాకు నేను అంటున్నాను కదా, ప్రతి ఒక్క ఏరియా. అంటే నేను ఎందుకు అడిగానంటే అదే నర్సింగ్ ఉంటే ఆయన నయానో భయానో హ్యాండిల్ చేయగలరు. సో మీరు లేడీ, అవును, అది ఎలా? నా వెనక ఒక అస్త్రం ఉంటుంది, నా తమ్ముడు ఉంటాడు అనమాట. ఓకే. తను నేను శామ్ అని నాకు ఒక తమ్ముడు ఉంటాడు అనమాట నా ఏరియాలోనే. తను ఒక చిన్న చిటిక నాకు ఈగ కూడా వాళ్ళనియాడు నా మీద. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, సిన్స్ నేను ఒకతే ఐఎమ్ ఎ సింగిల్ లేడీ కాబట్టి తను అరే అర్ధరాత్రికి నీ షూటింగ్ అయ్యే వరకు నేను పడుకోనక్క, ఒక చిన్న ప్రాబ్లం అయినా నువ్వు నాకు చెప్పు అంటాడు. నేను ఇనిషియల్గానే నా ప్రాబ్లమ్ని క్రాప్ చేయడానికి ట్రై చేస్తాను. అది చాలా పెద్దగా అయిపోయి అది ఎక్కడికో వెళ్ళి అలా ఉండదు. ఇది ఏదైనా ఒక స్టార్ట్ అయిందంటే అక్కడే క్రాప్ చేసిస్తాను నేను. ఓకే. సో ఫార్ అంటే దాదాపు 40 మూవీస్ చేశాను అని చెప్పారు కదా. అవుట్ ఆఫ్ దీస్ 40 మూవీస్లో క్రిటికల్ సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేసిన సిచ్యుయేషన్ ఏది అంటే ఏం చెప్తారు? అన్ని మూవీస్లో ఒక్కొక్క సిచ్యుయేషన్ ఉంది నాకు. రియల్లీ దిస్ ఇస్ నాట్ ఓపెన్గా చెప్పాలంటే దిట్ ఈస్ నాట్ ఏ ఉమెన్స్ జాబ్. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ నాట్ ఏ ఉమెన్స్ జాబ్. ఏదో నాకు కళామ తల్లి బ్లెస్సింగ్స్, ఫస్ట్ ఈజ్ కళామ తల్లి బ్లెస్సింగ్, ప్లస్ మా వారు తను ఉండే కాబట్టి నాకు అది క్యారీ ఫార్వర్డ్ చేశారు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా నేను కాపాడుకోవాలి ఆ పొజిషన్ అని నేను పోరాడుతున్నానే కానీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నాను అంతే. ప్రతి ఒక్క షూటింగ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ షూటింగ్ హ్యాస్ సమ్ ఆర్ ద అదర్ ప్రాబ్లం. దాన్ని ఎలా మనం దాన్ని ఓవర్కమ్ చేసి ఎవరిని పడితే మన పని అవుతుంది అనే దాంట్లో ఉంటాను నేను. బేసిక్లీ ఇప్పుడు మనకు ఒక షూటు ఈ ఏరియా ఈ ప్లేస్ అనే లోపల ఫస్ట్ నేను దాని లూప్ హోల్స్ ఏమేమి ఉంటుంది అని స్టార్ట్ చేసుకుంటా. దాన్ని ఎవరు పడితే మన పనులు అవుతుంది, ఎవరి ద్వారా ఎవరికి ఏం చెప్పిస్తే మన పనులు అవుతుందనే దాంట్లో చూసి బై ఎండ్ ఆఫ్ ద డే రేపు నా షూట్ అంటే నైట్కి నాకు ఒక ప్లానింగ్ ఉంటుంది. సో మార్నింగ్ హ్యాపీగా చేసుకుంటుంటున్నాం. అప్పుడప్పుడు ఏదో పాపప్ అవుతుంది, బట్ ఐఎమ్ దేర్. నేను అన్నీ ఒప్పుకొని ఇంటికి వెళ్ళి నేను రిలాక్స్ అవుతే మాత్రం
దట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. నేను అక్కడే ఉంటాను, స్పాట్లో ఉంటాను కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ ద సిట్యుయేషన్. అంటే ఇవాళ రేపు వర్క్ తెచ్చుకోవటం అనేది ఒక పని అయితే తెచ్చుకున్న వర్క్కి తగ్గ పేమెంట్ వసూలు చేసుకోవడం అనేది సెకండ్ వన్. సో దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా మీరు? ఎస్, నేను ఈ విషయంలో చాలా బ్లెస్డ్. ఏంటంటే నేను చూస్తుంటే నర్సింగ్ గారే పేమెంట్స్ తీసుకోలేకపోతుండ్రి. ఎన్నో చెక్స్, బౌన్స్ చెక్స్ అప్పుడు అలా ఉండేదన్నమాట. ఎంత వాల్యూ ఉన్నాయి చెక్స్ బౌన్స్ అయినాయి? చిన్నదే అనుకోండి, మరి అంత లేదు. నేను చెప్తున్నాను అంటే అంత పెద్ద పర్సన్ని తను ఏం చేయలేకపోయినది. హీఈస్ ఇన్ ఇండస్ట్రీ, తను చేయలేకపోయినాడు. కానీ నేను అలా ఛాన్స్ తీసుకోకూడదు అనేసి స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు ఎవరితోన్నా, ఇప్పుడు నాకు మేనేజర్స్ కాల్ చేస్తారు, డైరెక్టరు, కో డైరెక్టర్స్, వాళ్ళంతా లొకేషన్ చూసేదానికి వచ్చేటప్పుడే నేను వాళ్ళకి నాది ఒక ప్యాకేజ్ అని చెప్పిస్తాను. దీనికింత దీనికింత దీనికింత, ఓవరాల్ మా ఏరియాకి వాళ్ళు ఓన్లీ రావాలి, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇంకా మిగతా వాళ్ళది ఎక్కడ కూడా ఏ ట్రాన్సాక్షన్స్ ఉండదు, ఏ కనెక్షన్స్ ఉండదు ఎవరితోనూ. ఐఎమ్ ద హోల్ అండ్ సోల్ ఫర్ దెమ్. సో అట్లాంటి టైంలో బిఫోర్ కమింగ్ టు ద షూటింగ్ 50% ఆఫ్ ద పేమెంట్, నా రేపు మార్నింగ్ షూటింగ్ అనుకోండి, ప్రీవియస్ డే నాకు 50% ఇచ్చేసేయాలి. హాఫ్ అ డే ఆఫ్ ద షూటింగ్ అయిపోయి ఇంకేం మనకి ఈవినింగ్ ప్యాకప్ 6 అనే లోపల నేను ఆఫ్టర్నూన్కే నా పేమెంట్ తీసేసుకుంటాను. ఎందుకంటే నేను వాళ్ళని ఎక్కడెక్కడ ఎత్తుకుంటా వెళ్ళలేను. సో నాకు దొరికిన వాళ్ళందరూ ఇంతవరకు నేను ఇంత పెద్ద పెద్ద బ్యానర్స్తో చేశాను, ఓటీటీ ప్రతి ఒక్కరు నాకు ఫేవర్గానే వచ్చారు. ప్రతి ఒక్కరు అరే అమ్మాయి చేస్తుంది పాప, మామకి పేమెంట్ వేసేసేయాలి. ఎందుకంటే నేను కూడా ఒకరికి ఇవ్వాలి. ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్. ఐ హ్యావ్ టు మేక్ బై ఎండ్ ఆఫ్ ద డే నేను చాలామందికి పేమెంట్స్ చేయాలి. సో ఆ ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను. అందుకే నేను ముందే ఆఫ్టర్నూన్ తీసేసుకుంటా. నాకు కూడా వాళ్ళు నా జోలికి ఎవరు రారు, ఇచ్చేస్తారు కూడా. నేను ఒక బ్లెస్డ్ ఆ విషయంలో. సో ఎప్పుడన్నా ఈ 40 మూవీస్కి ఎప్పుడన్నా ఈ షూటింగ్ పర్మిషన్ దొరక్క పోస్ట్ పోన్ అయిన సందర్భాలు కానీ క్యాన్సిల్ అయిన సందర్భాలు కానీ ఉన్నాయా? లేదు. ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. నేను అనుకున్నట్లు అవ్వాలని కోరుకుంటా. వీళ్ళు కూడా చాలా డిసైడ్ అయి వస్తారు, అరే ఆమె దగ్గరికి వెళ్తే పని అయిపోతుందనే వస్తారు. అసలు వాళ్ళు ఎంత లైట్గా తీసుకుంటారంటే మొత్తం నా మీద వదిలేసి వాళ్ళు ఆరామ్గా ఉంటారు. ఓకే, కాంపిటీషన్ ఏమైనా ఉందా మీకు ఇక్కడ? ఏం లేదు. నోబడీ, ఐఎమ్ ఎ సింగిల్ కాంపిటీటర్, హోల్ అండ్ సోల్. అప్పుడు ఇంకా ఇబ్బంది ఏముంది? అవును, నేను అంటున్నాను కదా, నేను ఈ విషయంలో చాలా బ్లెస్డ్. నిజంగా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలంతా కష్టపడాలండి, ఒక్కరోజు చాలు. దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నాకు ఇష్టమైన ప్రొఫెషన్. మీరు ఏదైనా బిజినెస్ చెప్పండి, ఇక్కడ జాబ్ చెప్పండి, ఏదైనా చెప్పండి, నేను చేయలేను. దిస్ ఈస్ మై వర్క్. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ వర్క్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు కదా, యాక్చువల్గా మీరు అవును సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశారు బిఫోర్ యువర్ మ్యారేజ్. అవును. సో వన్స్ నర్సింగ్ గారు దూరం అయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మన జాబ్ మనం చేసుకోవచ్చు అన్న ఆలోచన రాలేదా ఇప్పుడు? నాకు ఒకరి కింద జాబ్ చేయాలని అనిపించలే. ఇంత అంటే నర్సింగ్ గారితో జర్నీ చేసిన తర్వాత అనిపించింది. అవును. ఆయనకు ఇష్టం లేకుండా ఉండే జాబ్, మళ్ళీ వెళ్ళి జాబ్ చేయడం తనకు కూడా ఇష్టం లేదు. అలా మానేసాను. మళ్ళీ అంతా రీఫ్రెష్ అయిపోయి మనం చేసుకునేది కష్టమేగా. సో ఇదే బెస్ట్. దిస్ ఇస్ వెరీ నైస్. ఇది మనకి ఇష్టమైన జాబు, మనకి ఇష్టమైన పీపుల్, అంటే నచ్చిన పీపుల్, వాళ్ళకు నర్సింగ్ గారు ఏంటి అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మనకు ఒక రకంగా ఐ మీన్ ఏ సేఫ్ ప్లేస్. చెప్పాలి అనుకుంటే ఐఎమ్ వెరీ సేఫ్ హియర్. ఇప్పుడు ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు అయిందా నర్సింగ్ గారు దూరం? 5 years అయింది. సో ఒక్కసారి ఆయన దూరం అయిన నుంచి ఇప్పటిదాకా ఉన్న ఈ 5 ఏళ్ల జర్నీ ఎలా అనిపించింది? చాలా పెద్ద రోలర్ కోస్టర్. అంటే ఆల్మోస్ట్ 20 years జర్నీ తర్వాత ఆయన ఆల్ ఆఫ్ సడన్ దూరం అయినప్పుడు, ఆ దూరం అయిన తర్వాత ఈ 5 years ఎంటైర్ ఈ జర్నీ మొత్తం ఒకసారి తలుచుకుంటే మీకు మీరు ఇంతసేపు నేను మాట్లాడింది వేరే, ఇప్పుడు గతం గుర్తొస్తుంది నాకు, రీక్యాప్ అవుతుంది అన్నీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎ ఉమెన్ టు లీవ్ కదా, చాలా కష్టం. ఒక్కొక్కటి నేను దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాబ్లమ్ తను లిటరలీ కరోనా టైంలో ఆ మూమెంట్లో చనిపోయారు. అండ్ హీ వాజ్ ఆన్ వెంటిలేటర్ ఫర్ ఆల్మోస్ట్ 9 days అప్పుడు.
ఆల్మోస్ట్ ఆ టైంలో మనకు ఎవరు హెల్ప్ చేయరు. మనం మెడికల్ బిల్ కట్టుకోవాలన్నా కూడా ఎంత మనకు మా అసోసియేషన్ది మనకు ఇది ఉంటుంది కదా, మెడికల్ ఇది ఉన్నా కూడా ఎంత కవర్ అవుతుంది? ఇమాజిన్ ఏ పర్సన్ స్టేయింగ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ మోర్ దెన్ 10 days ఆన్ వెంటిలేటర్. ఆ బిల్లు డిఫరెంట్ ఉంటుంది కదా, నేను చెప్పలేను. తన ముందర బిల్ ఈజ్ నథింగ్. బట్ నేను అంటున్నాను, ఆ మూమెంట్లో ఎవరు మనకు సపోర్ట్ చేయరు. బట్ ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని మళ్ళా తనని కొంచెం మంచిగా చేసుకుని ఐ 1 year ఉన్నాం. వెంటిలేటర్ వెళ్ళి కూడా తను బ్యాగ్ తీసుకుని 1 year తనని ఒక చిన్న బేబీ లాగా కాపాడుకుంటూ వచ్చినాం. ఎవరిని ఇంటికి రానికుండా, ఏ ఇన్ఫెక్షన్ రానికుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొని వచ్చినాం. కానీ ఎంత చేసినా వీ కుడెంట్ సేవ్ హిమ్. ఏంటి యాక్చువల్గా తనకి వచ్చిన ఇష్యూ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇదంతా తన లైఫ్ స్టైల్ వల్లనే, బీపీ షుగర్ వల్లనే స్టార్ట్ అయింది ఇదంతా. తను ఈజ్ అ డయాబెటిక్ పేషెంట్. తనకి కాల్లో ఏదో చిన్న ఇదైంది. సలూన్కి వెళ్తే ఏదో హాట్ వాటర్లో కాలు పెడతారు కదా, అక్కడ ఒక బాయిల్ అయింది. దానివల్ల అది పెద్దగా అయ్యింది, కాలు వరకు స్ప్రెడ్ అయిపోయింది. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో అంతా స్ప్రెడ్ అయిపోయింది. హెల్దీ బాడీ కదా. ఎస్ అది ప్లస్ కిడ్నీ ప్రాబ్లం కూడా. తను హీ వాస్ అండర్ గోయింగ్ డయాలిసిస్ ఆ టైంలో. ఓకే. హాయ్ సంపత్ గారు, నమస్తే. నమస్కారం అండి, హౌ ఆర్ యూ డూయింగ్? యా వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చాలా సంతోషం. ఇవాళ ఏబిఎన్ ఛానల్ ఒక పెద్ద స్టార్ ని కోల్పోయిన ఫ్యామిలీని పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఐ రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. మాకు కూడా ఆనందమే కదండి. యాక్చువల్గా అంటే యాక్చువల్గా నాకు పర్సనల్గా నర్సింగ్ గారు చాలా పరిచయం ఉంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాం. సో ఈ విధంగా ఆయన్ని గుర్తు చేసుకోవడం కూడా సంతోషమే కదండి. చాలా సంతోషం అండి. ఐ రియలీ అప్రిషియేట్ ఏబిఎన్ ఫర్ దిస్ ఒకేషన్. ఎలా సార్ మీకు నర్సింగ్ యాదవ్ గారికి ఉన్న ఇదేంటి అనుబంధం ఏంటి అసలు? అంటే బేసికలీ నేను నర్సింగ్ అన్న ఎక్కడైతే పుట్టారో సుల్తాన్ బజార్, అదే ఏరియాలో నేను కోటిలో నేను కూడా జన్మించడం జరిగింది, అక్కడ ఇస్లామీ బజార్ లో. ఓకే. సో మా వైపు ఏంటంటే కొంచెం అంతా అది బిజినెస్ ఏరియా కాబట్టి అక్కడ పెద్ద స్టార్స్ అంటూ ఎవరు లేరు. సో మేమంతా చూసుకుంటే పెరిగింది మా నర్సింగ్ అన్ననే. హీ వాజ్ ఎక్సలెంట్ స్టార్ ఫర్ అస్. అంటే ఆయన హాస్యం పండిస్తే ఎంత బాగుంటుంది అంటే, తెలంగాణ స్టైల్లో ప్రత్యేకమైన ఒక హాస్యం పండిస్తుండే. ఆ స్టైల్ అయిన స్టార్ చాలా రేర్ గా అదుగా ఉండే అన్నమాట. అందుకే ఆయన అంత పెద్ద మెగాస్టార్ తో కానివ్వండి, నాగార్జున గారి అంతా వాళ్ళతో యాక్ట్ చేయడము చాలా సంతోషంగా ఉండే. సో మీ హీరో ఆయన స్టార్ లాగా చూస్తూ పెరిగినాం. కాదు, మీ హీరో నర్సింగ్ గారు. డెఫినెట్ గా అండి. అంటే మా ఏరియాలో అట్లాంటి స్టార్ ఆయన పుట్టడం మా అదృష్టము. మాకు మాత్రం స్టార్ నర్సింగ్ అనే ఉండే అక్కడ. ఓకే. అంటే మేము అప్పుడు చాలా యంగ్ ఉండే కాబట్టి మాకు అవకాశాలు కూడా లేవు కదా పెద్ద స్టార్ని కలవడం. సో ఆయనే మా స్టార్ అప్పుడు. ఇప్పుడు అలాంటి నర్సింగ్ గారి వారసత్వాన్ని చిత్ర గారు టేకప్ చేశారు, విజయవంతంగా ముందు తీసుకెళ్తున్నారు. సో వారికి మీ సహాయ సహకారం ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్ర గారిని చాలా అభినందించాలండి. ఎందుకంటే ఆ నర్సింగ్ అన్న వదిలేసిన లెగసీని తను పట్టుబట్టిన విక్రమార్కుని లాగా వదలకుండా కంటిన్యూ చేస్తుంది చూడండి. ఓన్లీ సింగిల్ లేడీ బాబు కూడా అమెరికాలో ఉంటాడు. నాకు కూడా చిత్ర గారు పరిచయమే. నర్సింగ్ అన్న కాలం చెందిన తర్వాత మా వంతు సాయం అక్కడ మేము తన వెన్నంటనే ఉన్నాం అక్కడ. సో తను ఆ లెగసీని కంటిన్యూ చేయడము చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. ఈ ఏబి ద్వారా కూడా చిత్ర గారు ధన్యవాదాలు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఆ దేవుడు సంకల్పం ఎప్పుడు మీ పైన ఇలాగే ఉండాలి. చాలా ఛానల్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయాలి ఇట్లా. తప్పకుండా అండి. సార్ ఇప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఆవిడకి ఉంది. యాక్చువల్గా ఇప్పుడు సోఫార్ ఆవిడ టేకప్ చేసిన తర్వాత దాదాపు 40 సినిమాలు ఆవిడ కంప్లీట్ చేయగలిగారు. సో అలా తను వర్క్ చేయడంలో కూడా మీలాంటి అభిమానుల సహాయ సహకారాలు డెఫినెట్గా ఉన్నాయి. ఉండబట్టే ఆవిడ ధైర్యంగా అలా ముందుకెళ్ళగలుగుతున్నారు. కరెక్ట్ సార్. ఇంకా అంటే మీరు ఇంకేమన్నా ఇండస్ట్రీ నుంచి ఇంకేమన్నా కోరుకుంటున్నారా? ఇండస్ట్రీకి ఒక చిన్న సూచన సార్, ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇట్లాంటి వ్యక్తులని, నరసింగన్న అనే వ్యక్తి చాలా వెల్ నోన్ నోటీస్డ్ యాక్టర్ మొత్తం
రెండు రాష్ట్రాలలో నర్సింగ్ అన్న అంటే తెలియని వ్యక్తి లేడు. అట్లాంటి ఫ్యామిలీ నేను దగ్గర నుంచి చూసిన కదా, చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన కాలం చెందింది, ఆయన చనిపోయింది కోవిడ్ లో. ఆయన కోవిడ్ లో చనిపోయిన తర్వాత మన తెలుగు టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు సార్. కానీ నేను చెప్తున్నాను సార్ సభాముఖంగా, ఒక్క స్టార్ కూడా వాళ్ళకి సరైన సపోర్ట్ ఇవ్వలేదు. ఇవాళ కూడా తను బండిని గుంజుకొస్తుంది కానీ ఎటువంటి సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి అయితే లేదు సార్. నేనైతే ప్రత్యేకంగా చూడలేదు. ఇకపై అన్న తనని రికగ్నైజ్ చేసి పెద్ద స్టార్స్ తనకు సపోర్ట్ చేస్తే తన జీవితం కానివ్వండి, తన కొడుకు జీవితం కానివ్వండి బాగుంటది. అదే కాకుండా చాలా మంది చిత్రకారు స్పెషాలిటీ ఒకటి ఏంటంటే, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చాలాకి ఉపాధి ఇస్తుంది. తను ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకోదు. ఓకే, అక్కడ లోకల్ ఉండేటోళ్ళు కూడా చాలా మందికి ఉద్యోగం దొరుకుతుంది, చాలా మందికి డైలీ వేజెస్ దొరుకుతాయి. సో ఇండస్ట్రీ తన వైపు చూడాలని చెప్పి నా గట్టి సంకల్పం సార్. సో మీ ద్వారా అది చాలా మందికి వెళ్తుందని నా కోరిక. కాదు సంపత్ గారు, ఇప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీ అలాంటి సపోర్ట్ ఇవ్వకపోతే తను 40 పిక్చర్స్ ఇప్పుడు చేసి ఉండేవాళ్ళు కాదు కదా. అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఇచ్చింది సార్, కానీ ఏంటంటే తను ఆపర్చునిటీస్ కోసం తనంతలు తను క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీస్ ఇవి. ఇండస్ట్రీలో ఎవరో సపోర్ట్ ఇచ్చి తన వెన్నంటుండి నడిపించింది కాదు. సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ నేను ఉన్నాను, సుల్తాన్ బజార్ అంటే ఇట్ ఈస్ నర్సింగ్ అన్న లెగసీ అని చెప్పి తనే మార్కెటింగ్ చేసుకుంది. కానీ ఎవరు తను వెన్నంట లేరండి ఇండస్ట్రీలో. కానివ్వండి, డెఫినెట్గా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ బాక్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చిందన్నారు, ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే మనం మీరు సహాయం చేయండి అనే కంటే కూడా మన వర్క్ అనేది మాట్లాడాలి. ఆల్రెడీ తను చేసిన సినిమాల ద్వారా ఆవిడ ఏంటనేది ఇండస్ట్రీకి కూడా తెలిసింది కాబట్టి డెఫినెట్గా సుల్తాన్ బజారే కాదండి, ఎంటైర్ ఓల్డ్ సిటీలో ఎక్కడ ఏ షూట్ జరగాలన్నా డెఫినెట్గా చిత్రగారి దగ్గరికే వస్తారు. ఇక మీద కూడా డెఫినెట్గా కాంటాక్ట్ చేస్తారు. సార్ ఇక్కడ చిన్న విషయం ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. సర్వీస్, ఆమె ఏదైతే సర్వీస్ చేస్తుందో ఇండస్ట్రీకి, దాంట్లో తను నంబర్ 1 సార్. ఎందుకంటే చాలా ప్లేసెస్ లలో షూటింగ్ అవుతుంది. ఒక షూటింగ్ జరగాలంటే అక్కడ లోకల్ లో ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలో తెలుసా సార్? ట్రాఫిక్ నుంచి కానీ, లా అండ్ ఆర్డర్ నుంచి కానీ, ఎస్పెషల్లీ మాలాంటి బిజినెస్ ఏరియాస్ లో ఒక 10 మంది పర్మిషన్లు తీసుకోవాలి సార్. లోకల్ వెండర్స్ కానివ్వండి, ఏదైనా షాప్ ముందు చేస్తే వాడి ఓనర్ పర్మిషన్, ప్లస్ అక్కడ ట్రాఫిక్ సిఐ పర్మిషన్, ఏసీపీ పర్మిషన్, లా అండ్ ఆర్డర్ ఏసీపీ పర్మిషన్, ఇవన్నీ థరోగా చేస్తారు సార్ తను. ఏది కూడా మిస్ కాకుండా. సో సర్వీస్ లో తన నంబర్ 1 సార్, ఏది కాంప్రమైజ్ కాదు. సో ఈ సర్వీస్ ఫ్యాక్టర్ ఉందనే నేను ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళకి, మీరు అన్నారు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ పేర్లు తీసుకున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్. కానీ తనకున్న క్యాలిబర్ కి చాలా పెద్ద స్టార్స్, హీరోస్ రావాలి సార్. నర్సింగ్ అన్న ఈ మన సినిమా ఇండస్ట్రీకి ఇచ్చింది చాలా చిన్న విషయం కాదు సార్. చాలా ఎన్ని హాస్యం సార్. ఇవాళ మనిషికి ఇవాళ ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ లో కావాల్సింది హాస్యం సార్. ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకొని కొంచెం నవ్వుకోవాలి. యాక్చువల్గా అలా కాదండి, నర్సింగ్ అన్న ఏం చేశాడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే నర్సింగ్ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన స్టేజ్లో ఎంతోమంది నర్సింగ్ అన్న సాయం పొందిన వాళ్ళని నా కళ్ళారా చూశాను నేను. ఎంతోమంది ప్రొడక్షన్ వాళ్ళకి కానీ, ప్రొడక్షన్ అసిస్టెంట్లకు కానీ, కెమెరా అసిస్టెంట్లకు కానీ, అటు రేషన్ కార్డులు ఇప్పించడం దగ్గర నుంచి చాలా చేశాడు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసి ఉన్నవాడిని. 100%. డెఫినెట్గా అది ఊరికే పోదండి. ఇండస్ట్రీ కూడా ఎప్పుడు మర్చిపోదు, గుర్తుపెట్టుకుంటుంది, అవకాశాలు ఇస్తుంది. మోర్ ఎవర్ తను క్యాపబిలిటీ ఉన్న ఉమెన్ కాబట్టి డెఫినెట్గా ఆవిడ వర్క్ని అందరూ డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు కూడా అండి. చేయాల్సిన అవసరం అయితే ఉంది మీరు అన్నట్టు. సార్ నా దృష్టిలో తనకు సింగిల్ వర్డ్ సార్, షీ ఈజ్ ఎ ఫైటర్, షీ విల్ ఫైట్ ఫర్ హర్ రైట్స్. సో డెఫినెట్లీ అండి. కాకపోతే మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఎటు ఉంటాయి కాబట్టి సో తను అనుకున్న టార్గెట్ని డెఫినెట్గా తను రీచ్ అవ్వగల నమ్మకం అయితే నాకు ఉందండి. కరెక్ట్ సార్. కానీ బాటమ్ ఆఫ్ ద మై హార్ట్ సార్, ఇవాళ ఏబిఎన్ ఇట్లాంటి స్టెప్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఐ రియలీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్. చూశారు కదా, సంపత్ లాంటి ఎంతోమంది నర్సింగ్ గారు అనుంగు శిష్యులు మీకు అండగా ఉన్నారు. సో మీరు అనుకున్నది డెఫినెట్గా నెరవేరుతుంది. మీరు ఏ టార్గెట్ అయితే అనుకుంటున్నారో సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి, ఇప్పుడు వరకు చేసింది 40 సినిమాలే, కానీ ఇంకెన్నో 100 సినిమాలు చేయాలని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. సో కమింగ్ టు నర్సింగ్ గారి విషయానికి వస్తే,
సో ఇందాక మీరు దూరం అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీకు చాలా డిఫికల్టీ ఫేస్ చేసి ఉంటారు. సో ఇప్పటికి కొంచెం స్థిమితపడ్డారు అనుకోవచ్చా? ఎలా? ఏం చేస్తున్నారు? మీ బాబు ఏం చేస్తున్నారు? అసలు ఏంటి? మా బాబు మాస్టర్స్ జస్ట్ ఇప్పుడు ఈ జూన్లో కంప్లీట్ అవుతుంది. ఓకే. చికాగోలో తను మాస్టర్స్ చేస్తున్నాడు యుఎస్లో. గుడ్ గుడ్. ఈ జూన్ ఫస్ట్ వీక్లో తనది కంప్లీట్ అవుతుంది. నేను గ్రాడ్యుయేషన్ కూడా వెళ్తున్నాను. అది నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. చిన్నతనం నుంచి చేసిందంతా ఒకటి, ఒక గ్రాడ్యుయేషన్ ఒక తల్లిగా నేను ఐ విట్నెస్ చేసేది నాకు ఒక ప్రౌడ్ మూమెంట్. అది నా అచీవ్మెంట్, నా డ్రీమ్. అది ఇది నేను ఇది చేయడానికి నాకు హెల్ప్ అయింది మన కలమా తల్లి. దాన్ని మర్చిపోను నేను. ఈరోజు ఇంత కాన్ఫిడెన్స్గా నేను కూర్చొని మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ షూటింగ్స్, అంతే. అది వచ్చిందని వల్లనే నాకు ఒక ధైర్యం వచ్చింది. అరే నేను చేయగలుగుతాను, నేను ఎందుకు చదివించకూడదు నా కొడుకుని, ఈవెన్ నేను అబ్రాడ్ పంపిస్తాను, నేను చేస్తాను అని అలా. రిత్విక్ కదా? రిత్విక్ యాదవ్. సో ఏంటి తను అక్కడే సెటిల్ అవుతాడా ఎలా? తనకైతే ఇష్టం లేదు రావడం, ఇంకా తన ఇష్టం అంతే ఇంకా. సో తను ఏదో ఒక చిన్న కోరిక వ్యక్తం చేసినట్టు చూశాను నేను ఎక్కడో. అంటే నాన్నగారి గుర్తుగా నేను ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలి అని తను ఎక్స్ప్రెస్ చేశాడు. మరి అది ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది ఏంటి అసలు? చూడాలి ఫ్యూచర్లో. వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం, నర్సింగ్ గారికి చాలా ఇష్టం నాకు. అంటే ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అరే నా కొడుకు కూడా తెర మీద కనిపించాలని చాలా ఉండే. చిన్నది చేశాడు, ఒక 8-9 మూవీస్ చేశాడు. అన్ని హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్స్ అలాంటివే చేశాడు. ఏమో వాళ్ళ నాన్నకు ఆశ ఉండే ఫ్యూచర్లో తను కూడా ఒక హీరోనే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా రియల్లీ గుర్తింపు అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చినా చాలుని. ఇంకా మనం అనుకుంటే కాదు, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. సో నర్సింగ్ గారితో మీ పరిచయం చాలా చిత్రంగా జరిగింది కదా, బెంగళూరులో షూటింగ్ అప్పుడు జరిగింది కదా? లేదు, తిరుపతిలో ఒక వెడ్డింగ్లో కలిసాం మేము. యాదవ్ మా కమ్యూనిటీ వాళ్ళ వెడ్డింగ్కి తను ఒక గెస్ట్గా వచ్చాడనమాట. తను అప్పుడు జస్ట్ ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ అంతే. ఓకే. 1999 అలా టైంలో. 99. ఓకే ఓకే. సో ఏంటి తన కోసం మీరు ఆ స్టేజ్ నుంచి తన కోసం మీరు ఇంట్లోంచి వచ్చేసే స్టేజ్ వరకు వచ్చిందంటే? వచ్చింది కానీ రానియలే. తను అన్నాడు, నేను చాలా మందికి మా ఏరియాలో పిల్లలకి నేను చాలా మందికి బుద్ధి చెప్తాను, ఇలా చేయకూడదు పేరెంట్స్కి అలా, అట్లాంటిది నేనే అలా ఇట్లాంటి పని చేస్తే బాగుండదు, కొంచెం కష్టపడి ఒప్పించి ఇంట్లోనే ఉండి వాళ్ళతోనే మ్యారేజ్ చేసుకునేలాగా ఒప్పించి చేయించుకుందాం అనే దానికి ఒక 3 years పట్టింది మాకి. ఎవరు అబ్జెక్షన్ చెప్పింది? ఎవరు? మా పేరెంట్స్. ఓకే ఓకే. మాదంతా అంటే ఎడ్యుకేషన్ వర్కింగ్ బ్యాక్గ్రౌండ్, మాదంతా అఫీషియల్ బ్యాక్గ్రౌండ్ మా ఇంట్లో అందరిది. ఓకే. సో వాళ్ళు హైదరాబాద్ అనే లోపలనే ఎందుకో ఒప్పుకోలే. మోరెవర్ హైదరాబాద్ అని కాదు, నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఎవరు ఏ ఫ్యామిలీ నిజంగానే ఒప్పుకోదు. అంటే తన మంచితనం ఏంటనేది ఇక్కడికి వస్తే కానీ తెలియదు. బట్ దూరంగా చూసే వాళ్ళకి అది కరెక్ట్ కాదు కదా. అంటే ఎవరైనా ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా మా అమ్మాయి బాగా ఉండాలి, హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ ఎలాంటి కష్టాలు పడుతుందన్న భయం అవి ఉంటాయి కదా జనరల్గా. సో అటన్నిటినీ అధిగమించి మిమ్మల్ని నర్సింగ్ యాదవ్ ఇచ్చి చేయడానికి 3 years పట్టింది. అవును, మీకోసమే తను ఉండే ఇల్లుని పడగొట్టి మంచి అపార్ట్మెంట్ కట్టారు, కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టారు. అంటే రెంటల్ సోర్సెస్ కోసం చేశారనమాట. కానీ తను కూడా గ్రాడ్యువల్గా ఎలా ఉన్నారో అలానే ఉండకుండా కొద్దిగా మార్పు అవ్వకుండా మనకు ఎలా కావాలి, ఇప్పుడున్న సమాజానికి మనం ఎలా చేంజ్ అవ్వాలి అలా చేంజ్ అవుతూ వచ్చారు. చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది తనలో. సో ఆ మార్పు చిత్ర వల్లేనా? అంతే, ఇంకా నా వల్ల అనేదని నా బాబు వల్ల అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నా మిస్సెస్ వచ్చిన తర్వాతే మొత్తం మార్పు అనేది స్టార్ట్ అయింది, అసలు ఎలా ఉండాలి, ఎలా ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలనేది ఆ మార్పు నేను చూశాను అన్నారు.
బట్ తను ఇంగ్లీష్ వర్డ్స్ ఏం నేర్చుకుంది మీ బాబు వల్ల అని బాబు చెప్పాడు. వల్లనే. మా ఇంట్లో 2 బాబులు అనుకుంటా నేను ఎప్పుడు. కొంచెం మా బాబు అన్నా నేను చెప్పిన మాట కొంచెం డిసిప్లైన్డ్గా ఇలా కాదు ఇలా అంటే వింటాడు. మా వారు అంతా రివర్స్ చేస్తారు. ఇది వేసుకుంటే వేరే వేసుకుంటారు, ఇది తినుంటే నాకు అది కావాలంటారు, అంటే అన్నీ యాంటీ ఉంటుంది. అలా కొంచెం కొద్దిగా మార్పు చేసుకుంటూ వచ్చామన్నమాట. కాదు నాకు ఒక్కటి, ఇప్పుడు నేను ఒకసారి ఏదో షూట్లో తన ఒంటి మీద ఏం షర్ట్ లేదు, బట్ ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి. అవును అవును అవును. నర్సింగ్ ఏంటి ఈ గాయాలన్నీ అంటే, అన్న అది పెద్ద కథలే అన్న, మనం పర్సనల్ కూర్చున్నట్టు చెప్తా అన్నాడు. మీకు ఎప్పుడన్నా చెప్పాడా? చాలాసార్లు చెప్పాడు. అవన్నీ ఒక ఏజ్లో ఉన్నప్పుడు అయిన మార్క్స్ అన్నమాట. అంటే వాటిల్లో ఏదన్నా మిమ్మల్ని ఎప్పుడన్నా భయపెట్టిందా? లేదు, ఏం లేదు. అంటే నేను స్టార్టింగే నన్ను బాగా ప్రిపేర్ చేసేసారండి. నేను ఇట్లా, నేను ఇంకా హైదరాబాద్కే రాలే, కానీ నాకు అన్నీ ఒక పిక్చరైజ్డ్ లాగా చెప్పేశారు. నేను ఈ ఏరియాలో ఒక దాదా, ఇలా ఉండేవాడిని, ఇలా ఉంటే, కానీ నువ్వు నా లైఫ్లో వస్తే మాత్రం నేను ఓవరాల్ అన్నీ చేంజ్ అవుతాను, సిస్టమేటిక్గా ఒక లైఫ్ స్టైల్కి వద్దాం మనం అని అన్నాడు. నాకు అది బాగా నచ్చింది. ఓకే. ఆ ఫ్రాంక్నెస్, నాకు ఓపెన్గా తను ఎలాంటి ఇంట్లో ఉండేవాడు అది కూడా నాకు స్టార్టింగ్లోనే అన్నీ, ఏది కూడా నాకు పెద్ద పిక్చర్ ఇవ్వలేదు, దాచలేదు. నాకు అది బాగా నచ్చింది. నేను దాంట్లో సపోర్ట్ చేశాను. లేదు, ఐఎమ్ దేర్, ఏమన్నా కానీ నేను నిలుచుకుంటాను నీతో పాటు అని. ఎప్పుడన్నా గొడవలు అనేవి ఇంటి దాకా వచ్చినాయా? లేదు, రామ్ మేము రామ్. ఏదే కానీ మేము ఇద్దరే డిస్కస్ చేసుకుంటాం. కానీ ఎందుకంటే ఇది నేను నచ్చి చేసుకున్నాను, తను నచ్చి చేసుకున్నాడు కాబట్టి తనకు వాళ్ళ ఇంటి సైడ్ ఎవరు లేరు చెప్పుకోవడానికి. నేనైతే నేను చెప్పను, నేను ఫస్టే ఫిక్స్ అయిపోయినాను. నేను ఉంటే అక్కడే ఉంటా, ఏమన్నా కానీ నేను ఐఎమ్ అంతే. ఇంకా రిటర్న్ మాత్రం నేను అసలు చుట్టం చూపంగా వస్తాం, కానీ ఇలా అలిగిపోయి మాత్రం రిటర్న్ ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళను కూడా. ఎప్పుడైనా గొడవలు వచ్చినాయి మీ మధ్య? వస్తుంది, ఎందుకు రాదండి? హస్బెండ్ అండ్ వైఫ్ రాదు అంటే అది కరెక్ట్ కాదు, వస్తుంది. అంటే ఏ విషయాల్లో అని? అంటే అన్ని చిన్నది. ఇప్పుడు మనకేంది, అన్ని సిస్టమేటిక్గా ఉండాలి, అన్ని పంచువల్గా ఉండాలి, నీట్గా ఉండాలి, డబ్బులు మంచి కరెక్ట్ ఇంటికే తీసుకురావాలి. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా కెమెరా ముందర. ఏ వైఫ్ అయినా అలానే ఉంటుందండి. కానీ అది ఆ డబ్బులు ఇంటికి తీసుకురావాలనేది ఆయన కరెక్ట్గా పాటించి ఉండడు కదా? లేదు, ఎందుకంటే నేచర్ అది. అవును. ఇప్పుడు అడిగిన వాళ్ళకి ఆయన లేదు అనే ఇది లేదు. నేను చెప్తున్నాను కదా, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే లోపలనే ఎన్నో సమస్యలు తీర్పించుకుంటూ వస్తాడు ఆయన. అది ఎంత తగ్గించినా కొంచెం బ్లడ్లో అదే ఇప్పుడు ఆయన మీకు అండగా ఉంది, చాలా 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 ఉంది అంటలో డెఫినెట్గా అది వాస్తవమే కదా. ఆయన ఉండేప్పుడు నాకు ఆ వాల్యూ తెలియలేదండి. తర్వాత నేను మా బాబు చాలా ఆలోచించినాం. అరే మనం ఎంతగా అంటుంటే కదా, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, నువ్వు పోకూడదు. మనం ఏమి ఏ ఫంక్షన్స్, రోజు ఫంక్షన్ 4-5 ఫంక్షన్కి ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్ళాలి మేము? రోజు 4-5 ఫంక్షన్కి వెళ్తావు కదా అంటే, లేదు వెళ్ళాలి, ఆమె పబ్లిక్ ఫిగర్, డెఫినెట్గా వెళ్ళాలి అంటుండే. కానీ తర్వాత అంతమంది ఆదరించేటప్పుడు అనిపిస్తుంది అదే కరెక్ట్ అని. తన ఫ్యామిలీ కన్నా ఫ్యాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండే. సో ఆయన దూరం అయినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు రాపోయినా అటు ఆయన ఆదరించిన వాళ్ళే అండగా. ఆదరించిన వాళ్ళు కాదు, సుల్తాన్ బజార్ బంద్ పెట్టారు, ఎవరికి సుల్తాన్ బజార్ క్లోజ్ చేయరు. హోల్ సుల్తాన్ బజార్ షాప్ వాస్ క్లోజ్డ్. ఇది హిస్టరీ. ఏ ఒక చిన్న చిటిక షాప్ కూడా ఓపెన్ లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ సుల్తాన్ బజార్. అదొక్కటి నేను నా బాబు లైఫ్లో డైజెస్ట్ చేసుకోలేను. అది నాకు చాలా పెద్ద హానర్ ఇచ్చింది నిజంగా. ఎంత ఆ రోజంతా అంటే వాళ్ళందరూ డే టు డే బిజినెస్ చేసుకునే వాళ్ళండి. వాళ్ళకి అదే కదా ఇది సోర్సెస్సే అది కదా. అట్లాంటి వాళ్ళు వన్ డే వాళ్ళ షాప్ క్లోజ్ చేసేస్తే వాళ్ళకి ఎంత లాస్ కదా అది. నేను ఫుట్పాత్ షాప్ గురించి మాట్లాడతలేదండి, హోల్ ఆఫ్ సుల్తాన్ బజార్ ప్రతి ఒక్క షాప్ షట్టర్ డౌన్. అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి, ఇప్పుడు ఒక సినిమాలే కాదు, ఈవెన్ కమర్షియల్ యాడ్స్ కూడా అప్పట్లో షూటింగ్ జరిగాయి. సో ఆ విధంగా చూసుకుంటే అటు క్రికెటర్ల దగ్గర నుంచి అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అక్కడ షూట్లో. సో ఆ విధంగా నర్సింగ్
ఒక విధంగా చెప్పాలంటే అటు నాకు తెలిసి ఇండియన్ కెప్టెన్స్ విరాట్ కోహ్లీ వీళ్ళందరూ, సచిన్ గారు, సచిన్ వీళ్ళందరూ షూట్లో అవును. పాల్గొన్నారు కదా. నేను మన ఫుల్ క్రికెట్ టీమ్నే చూసానండి సుల్తాన్ బజార్. ఓ అవునా, ఓకే. కానీ ఇవన్నీ ఒక మెమరీసే కదా. ఎస్, మెమరీస్ నిజంగా. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఆ డెడ్ ఎండ్ వరకు టోటల్ ప్యాక్ చేసేసారు, ఎవరు వెళ్ళకూడదు, అది ఓన్లీ ఫర్ ద క్రికెట్ ఫీల్డ్స్. ఏం సెక్యూరిటీ ఏం ఇది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దించేశారు ఆడ. ఆ యాడ్కి చాలా బాగా ఇది వచ్చింది, పేరు వచ్చింది పేపర్స్లో అంతా కూడా, అప్పుడు మీడియాలో ప్రింట్ మీడియా అంతా కూడా వచ్చింది. ఓకే ఓకే. సో ఆయనకి ఇక అలాంటివి చాలా ఉన్నాయి. మరి మీరు చేసిన 40 సినిమాల్లో ఇలా ఒక మర్చిపోలేని, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే వాళ్ళకి ఏం కావాలో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించి వాళ్ళ కోరికని ఫుల్ఫిల్ చేసిన సినిమా అంటే ప్రతి ఒక్క మూవీ కూడా అంతే. వాళ్ళు అనుకున్న దానికన్నా ఒక 10% ఎక్కువే చేసి ఉంటాను నేను. ఏది అడిగినా, ఇప్పుడు ఇట్లా సుల్తాన్ బజార్లో నిలుచుకొని ఒక డైరెక్టర్ నేను అక్కడ ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి నేను షూట్ చేయాలి, ఈడించి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అవ్వాలి, ఇక్కడ రోప్ వేయాలి, ఏది చెప్పినా నేను చేయిస్తానండి. అదే ఒకటే నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. కాదు నాతో కుదరదు నేను ఎప్పుడు చెప్పింది లేదు, ఏ డైరెక్టర్కి చెప్పలే. మీరు మన బొమ్మరిల్లు భాస్కర్ గారు తిరండి, అట్లా నగేష్ గారు కానీ చాలామంది, ఐ కెన్ టెల్ యూ ద డైరెక్టర్స్ ఇన్ మై లిస్ట్. ప్రతి ఒక్కరు అంటారు వెళ్ళేటప్పుడు, బా నిజంగా మా కార్బన్ కాపీ దించేసామా మనం నర్సింగ్ గారిది, వీఆర్ వెరీ హ్యాపీ విత్ యూ అనేసి. వాళ్ళు ఇట్లా రిక్కీ మనం నడుచుకుంటూ వెళ్తాం కదా, ప్రీవియస్ డే మనం ప్లాన్ చేసుకుంటాం కదా షూటింగ్స్కి, ఇది కావాలి, ఈడించి మనం ఇచ్చేస్తున్నాం, ఈ క్లోజప్, ఇడించి షార్ట్స్ ఉంటాయి, ఇడించి గన్ షాట్ ఉంటాయి, ఇడించి బ్లాస్టింగ్ ఉంటాయి, చేజింగ్ ఉంటాయి, ఏది చెప్పినా నేనంతా నోట్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా ఆ షాప్ వాళ్ళకి అంతా కోఆర్డినేట్ చేసేస్తాను. ఈ టైం నుంచి ఈ టైం వరకు నాకు ఈ షాప్ కావాలి, ఈ టైం నుంచి ఇది క్లోజ్ చేయాలి, ఇది ఓపెన్ చేయాలి. నైట్లో నేను షాప్స్ ఓపెన్ చేయించిండేది ఉన్నాయి, మొత్తం డే ఎలా ఉంటుందో అలా నైట్ ఫుల్ సుల్తాన్ బజార్ ఓపెన్ చేపిస్తాను. దట్ ఈజ్ ఆల్ లైక్ ఒక పెద్ద బ్లెస్సింగ్ అండి అది నిజంగా. అలా చేసేదాని వల్ల నాకు కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా అది. మన వాళ్ళు చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, అది ఈ డబ్బుతో మనం కొనలేం. అంటే ఇందాక సంపత్ గారు అన్నారు, అవును, అంటే అంత తన టాలెంట్కి తగ్గ సపోర్ట్ కానీ అవకాశాలు కానీ తనకి రావట్లేదు అని అన్నారు. ఇది నాకు వచ్చినదంతా వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఇప్పుడు ఈ షూటింగ్ చేసుకొని పోతారా, ఏదో డిస్కషన్లో మాట్లాడి వాళ్ళు వీళ్ళకి చెప్పి వీళ్ళు వాళ్ళకి చెప్పి అలా 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 వచ్చిన షూటింగే కానీ ఇది ఏది ఇట్లా నేను అడిగి ఎత్తుకుంటూ వచ్చింది ఏది లేదు. అది అంటే బై ఛాన్స్ అలా వచ్చింటే చాలా బాగుండేది, అలా లేదు. నేను అడిగేది ఒకటే రిక్వెస్ట్, నాకు ఇండస్ట్రీ ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు వద్దు. నేను ఇంతవరకు కానీ నర్సింగ్ గారికి ఇంత అయిపోయినా కూడా కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇండస్ట్రీలో ఎవరి దగ్గర కూడా ఏ రకంగా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోలే. అందరూ నాకు మారల్ సపోర్టు, నాకు ఒక సింపతి మారల్ సపోర్టే ఇచ్చారు. కానీ అరే మన నర్సింగ్ అన్న వాళ్ళ వైఫ్ రా పాపం అలా నాకు ఏదైనా మారల్గా నాకు నిలుచుకున్నారే కానీ వేరే సపోర్ట్ ఇవ్వలే. నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఏబిఎన్ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, నాకు వర్క్ ఇవ్వండి, గివ్ మీ సమ్ షూటింగ్స్ ఇన్ కోటి, గుజరాతీ గల్లీ, మన హ్యాపెనింగ్ ఎనీవేర్ ఇన్ హ్యాబిట్స్, ఇసామియా బజార్, మేమున్న చుట్టుముట్టు ఏరియాలన్నా ఎక్కడన్నా వర్క్ ఇవ్వండి, నేను మీకు చేసి పెడతాను. అదొక హెల్ప్ చేయొచ్చు కదా. అంటే మీకు ఎటు కాంపిటీషన్ లేదంటున్నారు, లేదు, ఆ ఏరియాలో షూట్ చేయాలంటే మీ దగ్గరికే రావాలి. అంటే సబ్జెక్ట్స్ దానికి తగ్గట్టు ఉండాలి. కరెక్ట్ ఉండాలి. ఎక్కడో సెట్ వేసుకొని చేసే బదులు మా దగ్గర చెయ్యొచ్చు కదా, మేము మంచి ఒరిజినల్ లొకేషన్ నేను ఉన్నాను కదా, నేను చేపిస్తాను కదా అంటాను. అంటే వాళ్ళు ఏదో ప్రైవసీ కోసం ఏమన్నా ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా. నేను ఐ అగ్రీ ఫర్ దట్, బట్ అవకాశం ఉంటే ప్లీజ్ ఇవ్వండి అంతే. న్యాచురల్ లొకేషన్ ఎప్పుడైనా అది హైలైట్ అయ్యింది కదా సెట్ కంటే కూడా. సో డెఫినెట్గా ఇక మీదట వాళ్ళు పరిశీలిస్తారు. అంటే మీరు ఇంత భరోసా ఇచ్చిన తర్వాత డెఫినెట్గా నేను అంటున్నాను, నేను ఐ విల్ గివ్ మై 100%, ఐ విల్ పుట్ మై హార్ట్ అండ్ సోల్. నేను ఆర్టిస్ట్ అయినా పోయి దీంట్లో కూర్చుంటారండి మన క్యారవన్లో, 7 o'clock కాల్ షీట్ అయితే నేను 6:30కి ఐఎమ్ స్పాట్ దేర్. అంత ప్యాకప్ అయ్యి మన జనరేటర్స్, మన క్యారవాన్స్, మన ఆర్టిస్టు అందరు వెళ్ళిపోయినాక
ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అనుకున్నాకే నేను వెళ్తాను. ఎందుకంటే ఏదొకటి నేను ప్యాకప్ అని నేను వెళ్ళిపోతే క్యారవాన్ ఏదైనా అయిపోయి వాడేమన్నా అయిపోతే కూడా నా పేరే వస్తుంది కదా. సో ఐఎమ్ వెరీ వెరీ ఎందుకంటే పర్మిషన్ నేను నా మీద తీసుకుంటాను కాబట్టి నేను ఐ హ్యావ్ టు గివ్ మై 100% ఆడ. జియో ఆర్డర్ నా పేరు మీద ఉంటుంది కాబట్టి ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో నర్సింగ్ గారు ఆర్థికంగా ఆయన వెళ్ళే నాటికి మీకు ఇచ్చి వెళ్ళింది ఏంటి? నాకు తను ఇచ్చెళ్ళింది చాలా భరోసా, స్ట్రెంగ్త్, ఒక కాన్ఫిడెన్స్, ఇంతమంది జనాలు, నాకు ఒక సపోర్ట్ సిస్టమ్. అది ఆర్థికంగా ఏంటండి? చాలా తక్కువ, చాలా తక్కువ. కానీ నేను అంటున్నాను కదా, నాకు కలామ తల్లి చాలా హెల్ప్ చేసింది దీంట్లో. టు బీ వెరీ ప్రౌడ్ సిట్టింగ్ టుడే ఇక్కడ నేను ఏబిఎన్ ఛానల్లో కూర్చొని ఎంత ఇదిగా మాట్లాడుతున్నానంటే నాకు నిజంగా షూటింగ్స్ చాలా హెల్ప్ చేసింది. ఎవరికి ఉండదు అనుకుంటా ఇంత ఇంత బ్లెస్సింగ్స్, ఏ ఆర్టిస్ట్ వైఫ్స్కు ఉండదు. ఓకే, అదేమో నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్స్. దానివల్ల నేను కాన్ఫిడెంట్గా నా కొడుకుని చదివించుకోగలుగుతుంది, వాడిని ఒక ప్లేస్లో మంచిగా సెటిల్ చేయగలుగుతున్నాను అంతే. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ జోక్ కదా, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి మనం చాలానే ఇచ్చేయాల్సి వస్తుంది. ఎంత మనం లోన్ ఏది చేసినా కట్టాలి కదా, రిటర్న్ కట్టే ఇది కూడా ఉండాలి కదా. సో దానికంతా నాకు చాలా హెల్ప్ అయింది. నర్సింగ్ గారు ఉన్నప్పుడు మీరు 2-3 సినిమాలు యాక్ట్ చేసినట్టున్నారు కదా? ఎవరు? మీరు? అయ్యో లేదు లేదు చేయలేదు అసలు. ఎవరిని అడిగారా మీరు డ్యూరింగ్ షూటింగ్ ఉన్నప్పుడు? ఎవరైనా ఆర్టిస్ట్ లేక? లేదు లేదు లేదు, నర్సింగ్ గారికి ఇష్టం లేదులేండి. తనకి వైఫ్ అంటే మన సుహాసిని గారు లాగా, సౌందర్య లాగా అట్లా ఒక హోమ్లీ లేడీ. ఇల్లు అయింది తనకి. డెఫినెట్లీ నర్సింగ్ గారు ఉంటే ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదేమో. తనకి ఇష్టం లేదండి. సో అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఆర్టిస్టులు అవైలబిలిటీ లేనప్పుడు డైరెక్టర్ కానీ ఎవరికైనా పెట్టి సడన్గా ఆర్టిస్ట్ కావాలన్నప్పుడు అరే మీరు చేయొచ్చు కదా అని అడుగుతుంటారు. అలా ఎవరన్నా అడిగారా? లేదు లేదు లేదు. ఓకే. సో నాకు అని ఏదో ప్రత్యేకంగా ఒక జోనర్ ఉంది. ఈమె ఒక వదినమ్మ, ఈమె ఒక బాబీ, ఈమె నర్సింగ్ అన్న వైఫ్ అంటే ఓకే ఈమె ఇంతే అనేది నాకు అది బాగా నచ్చుతుంది అంతే. ఆ ఒక జానర్ వేసేసారు నాకు. నేను కూడా దాంట్లో హ్యాపీగా ఉండిపోయినా. ఎవరు కూడా నన్ను ఎక్కడ కూడా షూటింగ్స్లో కూడా నన్ను ఎవరు ఏది ట్రబుల్ చేయరు. చాలా గౌరవం ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు. అసలు నాకు నర్సింగ్ గారు ఉన్నట్టే అనిపిస్తుంది. వీళ్ళు వాళ్ళు మనతో మాట్లాడేది, మనకి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తే ఐఎమ్ సేఫ్. సో ఫైనల్గా అసలు ఏం చెప్తారు మీరు? అంటే జనరల్గా ఇప్పుడు వారసత్వం అనేది నేను మొదట చెప్పినట్టు ఇలాంటి వారసత్వం ఎవరు అందిపుచ్చుకోరు. మీరు నర్సింగ్ గారి కోసం, నర్సింగ్ గారి ఆశయాల కోసం మీరు దీన్ని అందుకున్నారు. సో సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు. సో మీ గోల్ ఏంటి? నా గోల్ ఇంకా చాలా ఎక్కువ మూవీస్ చేయాలి, చాలా ఛాలెంజింగ్ టాస్క్ చేయాలి. అవును, నర్సింగ్ గారు ఒక సినిమా తీసినట్టున్నారు కదా? అవును. ఏమైంది అది? అదే టైటిల్ ఏమైనా పెట్టారా? ఇండియన్ ప్రొడక్షన్స్? హైదరాబాద్ హైటెక్ సిటీ అని మూవీ అది ప్రొడ్యూస్ చేశారు. అది కలిసి ఇట్స్ లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. అది ఏం సక్సెస్ కాలేదు. ఓకే ఓకే. ఏమన్నా ఫైనాన్షియల్ లాస్ ఏమన్నా అయింది? సో ఇంకెప్పుడు మేము ప్రొడక్షన్ జోలికి పోకూడదు అనుకున్నా. దట్ వాస్ ఎ గుడ్ లెసన్. చిత్ర గారు, ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ స్లాంగ్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది సినిమాల్లో. కానీ నిజానికి నర్సింగ్ గారు ఆయన సినిమాల్లో ఆ స్లాంగ్ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన డైలాగుల ద్వారా బాగా పాపులర్ అయింది కదా. అది ఇప్పుడు ఎవరన్నా ప్రస్తావిస్తుంటారా? అసలు ఎలా మీ దృష్టికి వచ్చింది అసలు అది? అవును, చాలామంది అడుగుతుంటారు నన్ను. యాక్చువల్లీ ఉత్తేజ్ గారు కూడా ఒకసారి కాల్ చేసి అడిగారు, అమ్మాయి డైలాగు నర్సింగ్ అని ఉంటే చాలా బాగా, దీనికి ఎలా మనం తెలంగాణ దీంట్లో డైలాగ్ రాసేటోళ్ళము, ఊరికే అన్నకు ఫోన్ చేస్తే చెప్పేటేసేవాళ్ళు, ఇప్పుడు మనం ఎవరిని అడగాలి అలాంటి స్లాంగ్స్, చాలా మిస్ అవుతున్నామమ్మా అని కాల్ చేసి చెప్పారన్నమాట. ఓకే. మీ బాబుకి ఆ స్లాంగ్ వచ్చిందా? లేదంటే మీ స్లాంగ్ వచ్చింది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ. మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. ఈ సినిమాల ద్వారా మీ వర్క్ అందరికీ తెలియాలి. అది
డెఫినెట్గా మీ హోప్ నెరవేరుతుంది, నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏబిఎన్ ఫర్ దిస్. చూశారు కదండి, చిత్రా యాదవ్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.